జర్మనీలో హిట్లర్తో దిగిన ఫోటో అనమాట. ఇది సుభాష్ చంద్రబోస్ గారి ఫ్యామిలీ ఫోటో. చూడండి చిన్నప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు ఎలా ఉన్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చు న్యూస్ పేపర్ ఎలా ఉందో. ఫ్రెండ్స్ అప్పట్లో 100 రూపీస్ 10 రూపీస్ నోట్స్ అయితే. సో రెడ్ ఫోర్ట్ లో నాకు నచ్చింది ఏంటంటే అక్కడ కెమెరా అలౌ చేయలేదన్నమాట. సో ఈ చట్టా చౌక్ ని మీనా బజార్ అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్ ఆए हैं इनका चैनल है द राजीव के नाम से. ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు మనం రెడ్ ఫోర్ట్కి అయితే వచ్చాం. సో ఈరోజు ఎండ అయితే నడినెత్తి మీద కొట్టేస్తుంది, చాలా ఎండగా ఉంది. సో ఈ ఎండకు మనకు కళ్ళు తిరగకపోతే అదే గ్రేట్. ఈరోజు చూద్దాం. అండ్ మనం లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకోవాలి. ఒకవేళ మీరు మెట్రో నుంచి వచ్చేటట్టయితే లాల్ కిల్లా మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ లోపే ఉంటుంది అనమాట రెడ్ ఫోర్ట్కి రావడానికి. సో ఇట్లా మనం వాకబుల్ డిస్టెన్సే మనం నడుచుకుంటూ వచ్చేయచ్చు. సో ఇప్పుడు మనం రెడ్ ఫోర్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి సో తర్వాత ఇండియా గేట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇదంతా చూద్దాం. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రెడ్ ఫోర్ట్కి లెఫ్ట్ సైడ్ కొంచెం దూరంలో టికెట్ కౌంటర్ అయితే ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్ అట్లా తిరిగి కొంచెం ముందుకు దూరం నడుచుకుంటూ వస్తే ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది టికెట్ కౌంటర్, మీరు చూడొచ్చు. ఇక్కడ మనం టికెట్ తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ మనల్ని సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఇటు సైడ్ నుంచి లోపలికి అయితే పంపిస్తారు. మీరు చూడొచ్చు మనం అటు సైడ్ నుంచి వచ్చాం అండ్ ఇటు సైడ్ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రెడ్ ఫోర్ట్ మెయిన్ ఎంట్రన్స్లో ఫస్ట్ మనకు కనిపించేది ఏంటంటే చట్టా చౌక్. సో ఈ చట్టా చౌక్ని మీనా బజార్ అని కూడా అంటారు. ఇక్కడ మనకి జెమ్స్ అండ్ జ్యువెలరీ, సిల్వర్ వేర్, ఇంకా కొన్ని చిన్న చిన్న గిఫ్ట్స్ అండ్ కాశ్మీరీ షవల్స్ అండ్ మేజర్గా ఇక్కడ ట్రెడిషనల్ ఇండియన్ ఆర్ట్ పీసెస్ కూడా ఉంటాయి, మీరు చూడొచ్చు. సో ఆల్మోస్ట్ మీకు చాలా జ్యువెలరీ మీకు ఇక్కడ దొరుకుద్ది. ఒకవేళ ట్రై చేసేటట్టయితే ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ నాకు ఇక్కడ మ్యూజియంస్ అయితే చాలా బాగా నచ్చాయి. సో ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ మ్యూజియం అయితే ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఆ రోజుల్లో యూజ్ చేసిన ఖడ్గం ఇది. అండ్ దీని పక్కనే నానా సాహెబ్ పేష్వా యూజ్ చేసిన స్వాడ్ అయితే ఉంది. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఆ రోజుల్లో యూజ్ చేసిన బాణాలు అండ్ విల్లు కూడా ఉంది ఇక్కడ. సో విల్లు బాణాలు అన్నీ ఉన్నాయి. సో ఆ రోజుల్లో ఇలా ఉండే అనమాట. అండ్ ఇక్కడ బహదూర్ షా యూజ్ చేసిన పౌడర్ హార్న్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు న్యూస్ పేపర్ ఎలా ఉందో 1857లోది. ఫ్రెండ్స్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ టైంలో జరిగిన హిస్టరీ గురించి తెలియడానికి మనకి ఇక్కడ ఒక చిన్న స్క్రీన్ వేసి ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇవి కెనన్ బాల్స్ అనమాట, కాశ్మీరీ గేట్ దగ్గర దొరికినవి. అండ్ ఇది బహదూర్ షా జాఫర్ వేసుకున్న గౌను, చూడొచ్చు ఎలా ఉందో. అండ్ ఫ్రెండ్స్ చూడండి ఆ రోజుల్లో యూజ్ చేసిన పిస్టల్స్ ఎలా ఉన్నాయో. అండ్ రైఫిల్ కూడా చూడండి ఎలా ఉందో. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు యాక్స్ కూడా చూడొచ్చు ఆ టైంలో. సో వార్ అప్పుడు యూజ్ చేసే యాక్స్ అది. అండ్ ఇది డ్యాగర్ అనమాట. ఫ్రెండ్స్ ఇది నా మోస్ట్ ఫేవరెట్ అనమాట, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి మ్యూజియం. సో ఇక్కడ చాలా ఉన్నాయి చూడడానికి. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ మనం లోపలికి రాగానే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఫోటో అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు వేసుకునే క్యాప్ అనమాట, చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఖడ్గం అనమాట, చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇది చూడండి, తుమ్ ముజే ఖూన్ దో మే తుమే ఆజాదీ దూంగా. సో దీని అర్థం ఏంటంటే మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారు చెప్పారు. ఫ్రెండ్స్ అప్పట్లో 100 రూపీస్ 10 రూపీస్ నోట్స్ అయితే ఇలా ఉండేవి, చూడండి ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్ ఇది సుభాష్ చంద్రబోస్ గారు కూర్చునే చైర్, చూడండి ఎలా ఉందో. ఇది సుభాష్ చంద్రబోస్ గారి ఫ్యామిలీ ఫోటో.
ఫ్రెండ్స్, ఈ ఫోటోలో సుభాష్ చంద్రబోస్ గారు ఎక్కడ ఉన్నారో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారో. ఫ్రెండ్స్, ఈ ఫోటోలో మనం సుభాష్ చంద్రబోస్ గారి మదర్ అండ్ ఫాదర్ని చూడొచ్చు. సో మదర్ ప్రభాతీదేవి, ఫాదర్ జానకినాథ్ బోస్. ఫ్రెండ్స్, ఇది సుభాష్ చంద్రబోస్ గారు వాళ్ళ ఫాదర్తో దిగిన ఫోటో అనమాట. ఫ్రెండ్స్, ఇది సుభాష్ చంద్రబోస్ గారు స్కూల్లో చదువుకునేటప్పుడు ఫోటో అనమాట. చూడండి చిన్నప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు ఎలా ఉన్నారో. ఫ్రెండ్స్, ఈ మ్యూజియంలో సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ కూడా ఉంది. సో ఇదనే కాదు, ఇంకా చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో సుభాష్ చంద్రబోస్ గారి లైఫ్లో ఉండే డీటెయిల్స్ అన్నీ కూడా చాలా వరకు ఈ మ్యూజియంలో అయితే ఉంచారు. సో మీరు చదవచ్చు. సో ఇవన్నీ కూడా సో చదివితే మీకు తెలుస్తుంది ఏ ఏ టైంలో ఆయన ఏం చేశారు ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే రాసున్నాయి. అండ్ ఫ్రెండ్స్, లాస్ట్గా ఇది మోస్ట్ ఐకానిక్ ఫోటో. సుభాష్ చంద్రబోస్ గారు జర్మనీలో హిట్లర్తో దిగిన ఫోటో అనమాట. ఫ్రెండ్స్, మీరు ఇంకా బయటకు వస్తే ఇక్కడ చూడడానికి చాలా కన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి, చూడొచ్చు. సో నాకైతే టైం అవుతుంది, ఇంకా నేను ఇండియా గేట్కి అయితే వెళ్ళాలన్నమాట. సో మిగతా విషయాలు అక్కడైతే మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, మనం ఇండియా గేట్కి రావడానికి సో ఇలా అండర్ పాస్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఇండియా గేట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ రాసింది కూడా చూడొచ్చు. సో మనం స్ట్రైట్గా వెళ్తే ఇండియా గేట్ వస్తుంది అనమాట. సో ఎట్లా వెళ్ళాలి, మనం క్రాస్ చేసి వెళ్ళడానికి లేదు. నేను ఆల్రెడీ చూశాను బయట నుంచి వచ్చేటప్పుడు. సో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఫోటోలు దిగాలంటే దిగొచ్చు. 10 to 20 రూపీస్ అయితే తీసుకుంటారు. సో నాకు 10 రూపీస్ తీసుకున్నారు. సో బేరం ఆడాలన్నమాట. సో బేరం ఆడి ఫోటోలు దిగండి. చూడండి ఫ్రెండ్స్, ఇండియా గేట్. సో మనం ఇప్పుడు అండర్ పాస్ ఎంట్రీ నుంచి వచ్చాం అనమాట. సో ఫ్రెండ్స్, సో ఎండ ఎక్కువగానే ఉంది ఈరోజు. ఇండియా గేట్ దగ్గర మనుషులు కూడా ఎక్కువే ఉన్నారు. సో ఏంటో తెలియట్లే, కానీ మనుషులు అయితే ఎక్కువగానే ఉన్నారు. నేనేమనుకున్నానంటే ఆఫ్టర్నూన్ కదా, సో చాలా తక్కువ ఉంటారేమో అనుకున్నా, కానీ పర్లేదు. సో యావరేజ్గా అయితే ఉన్నారు. నాకు తెలిసి ఇంకా రద్దీగా ఉంటుంది నైట్ టైం అయితే. సో నైట్ టైం మనం అయితే రావట్లేదు. సో లైట్ షో జరుగుద్ది, కాకపోతే మనం అయితే రావట్లే. అండ్ ఇక్కడ చూడొచ్చు వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, మీరు ఇండియా గేట్ ఎక్స్ప్లోర్ చేయాలంటే సో ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు ఎండ మాత్రం మామూలుగా లేదు. సో రెడ్ ఫోర్ట్లో నాకు నచ్చింది ఏంటంటే అక్కడ కెమెరా అలౌ చేయలేదన్నమాట. సో ఇక్కడ కెమెరా అలౌ ఉంది. సో ఎవరేం అనట్లేదు. అండ్ ఇండియా గేట్ 24 hours కూడా ఓపెన్లోనే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు. సో ఇక్కడ మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ అయితే ఉంది, చూడొచ్చు. చూడండి. भाई हम यहाँ इंडिया गेट आए थे. ये भाई आए हैं यहाँ व्लॉगिंग करने, आंध्र प्रदेश से आए हैं. इनका चैनल है द राजीव के नाम से. आप लोग उसे सब्सक्राइब करें. बहुत ही अच्छी वीडियोस ये बनाते हैं और बहुत ही अच्छी ये जानकारी देते हैं हम सबको. थैंक यू भैया, थैंक यू भाई. और कुछ बोलो ना आप भी. ना कहा कैमरे के सामने थोड़ा ऐसे हो जाता हाँ, होता है ना कभी. बाकी बहुत अच्छा काम कर रहे हो आप. ठीक है. बहुत जल्दी तरक्की पकड़ लोगे, ऐसी कोई बात नहीं है. मेहनत करते रहो. ठीक है भैया, थैंक यू भैया, थैंक यू. ठीक है. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం సో 2 ప్లేసెస్ కవర్ చేస్తాం. సో ఇండియా గేట్ కూడా మొత్తం చూస్తాను. సో మార్నింగ్ రెడ్ ఫోర్ట్ కవర్ చేసాం, ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఇండియా గేట్ అయితే కవర్ చేసాం. సో ఫైనల్గా ఢిల్లీలో మన ట్రిప్స్ అయితే అయిపోయినాయి, మన వ్లాగ్స్ కూడా అయిపోయినాయి. నేను ఏ ప్లేసెస్ అయితే తిరుగుదాం అనుకున్నా సో అన్నీ తిరిగేసా. సో ఇదే లాస్ట్ అనమాట. సో త్వరగా నేను వెళ్ళాలి వెనక్కి, ఎందుకంటే నాకు ఇంకొక వర్క్ కూడా ఉంది. సో ఇక్కడ మళ్ళీ నేను మయూర్ విహార్లో దిగాలన్నమాట. ఈ వ్లాగ్లో ఇంతే ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం ఈ వ్లాగ్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై నౌ.